ప్రార్థనలో విజయము అనే కార్యక్రమానికి కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ మరొకసారి ప్రభు పేరట నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. చేతుల పైకైతే మంచిగా చెప్పుదాం ఒకసారిగా హల్లెలూయా. మరొకసారి చెప్పండి హల్లెలూయా. దేవుని వాక్యాన్ని కాస్త శ్రద్ధగా ఆలకిద్దామండి. ప్రార్థనలో జయం ఉంటుందని తెలుసా మీకు? ఎవరికైనా చెప్పాలి. ప్రార్థనలో జయము, విజయము. ఒక మనుషుడు ప్రార్థన చేస్తే ఆ మనుషుని యొక్క ప్రార్థన దేవుడు విని ఆ మనుషునికి విజయాన్ని ఇస్తాడు. దేనిస్తాడు చెప్పాలి? దేనిస్తాడు? విజయాన్ని ఇస్తాడు. దేవుడు ఒక మనుషునికి జయ జీవితాన్ని ప్రసాదించాలంటే ఆ మనిషి కత్తులతోనూ, బాంబులతోనూ, ఎరకల కొడవెళ్లతోనూ, గండ్రగొడ్లతోనూ, బరిసెలతోనూ, అంబులతోనూ విజయము పొందడము కాదు. కానీ ఒక మనిషి ప్రార్థన చేత, ప్రార్థన ద్వారా అవతల ఉన్నటువంటి శత్రువుని సహితము ఓడించగలిగినటువంటి మంచి బలము దేంట్లో ఉందంటే అది ప్రార్థనలోనే ఉన్నది. దేంట్లో ఉన్నది? దేంట్లో ఉన్నది? అది గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామా. ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్ అయినది. మనము అన్నిటికీ సమయం ఇస్తున్నాం, అన్నిటికీ మనము ఎంతో సమయాన్ని హెచ్చిస్తున్నాం. కానీ ప్రార్థన దగ్గరికి వచ్చేసరికల్లా సమయము కేటాయించలేకపోతున్నాం. ఒప్పుకుందామా? ఒప్పుకోకూడదా? మనమందరము ఒప్పుకొనదగినటువంటి విషయమే. ఒక మనుష్యుడు జయ జీవితాన్ని పొందుకోవడానికి ఆ వ్యక్తికి ఉండాల్సినవి కొన్ని క్వాలిటీలు ఏమిటంటే దేవుని వాక్యములో చాలా చక్కగా వ్రాయబడి ఉన్నది. దినవృత్తాంతముల 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములో ఒక మాట చూద్దామా? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామండి. దేవుడు సెలవిచ్చేటువంటి మాట ఏమిటంటే నా పేరు పెట్టబడిన జనులు. ప్రార్థన చేసేది దేవుని పేరు పెట్టబడిన జనులా, లేక లోకస్తులు కూడా ప్రార్థన చేస్తారా? చెప్పాలా? దేవుని పేరు పెట్టబడిన క్రైస్తవులు అనబడిన వారు ఎవరంట? క్రైస్తవులు అనబడిన వారు. వారే ప్రార్థన చేస్తారు కదా. ఇంకెవరైనా ప్రార్థన చేస్తారా? అవునా కదా? వారు ప్రార్థన చేస్తారు. నా పేరు పెట్టబడిన నా జనులు. దేవుడే మాట్లాడుతున్నాడు. నా జనులు ఏమంటున్నాడు ఇక్కడ? నా జనులు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని, మొదటిగా తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి, రెండోది నన్ను వెదకిన ఎడల
తమ చెడు మార్గములను విడిచిన ఎడల పరలోకము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములు క్షమించి వారి దేశము, రిపబ్లిక్ డే ఈరోజు, వారి దేశమును స్వస్థపరచెదను అన్నాడు. హల్లెలూయా. వారి దేశమును, నా పేరు పెట్టబడినటువంటి జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకిన ఎడల వారి దేశాన్ని, ఆ మనుషులను నేను బాగు చేస్తాను అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. అందుకని ఇక్కడ తగ్గింపుతో కూడినటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు? చెప్పచ్చు. ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు? తగ్గింపుతో చేసేటువంటి ప్రార్థనను దేవుడు ఆలకిస్తున్నాడు. గర్వముతో చేసేటువంటి ప్రార్థనను దేవుడు ఎంత మాత్రమును ఆలకించడు. అందరు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామండి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. చెబుదాము మంచిగా సరిగా, హల్లెలూయా. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని వారు నన్ను వెదికినట్లయితే ఖచ్చితంగా వారి దేశాన్ని స్వస్థపరుస్తాను, వారి కుటుంబాన్ని బాగు చేస్తాను, వారి జీవితాన్ని నేను బాగు చేస్తాను, వారి కుటుంబంలో సమాధానం అనుగ్రహింపచేస్తాను. అయితే నా ప్రజలు చేసేటువంటి పని ఏంటంటే తగ్గించుకోవాలి, చెడు మార్గమును విడిచిపెట్టాలి. తగ్గించుకోవాలి. రెండోది, చెడు మార్గమును విడిచిపెట్టాలి. తగ్గించుకోకుండా, చెడు మార్గం విడిచిపెట్టకుండా మనము ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థనకు విజయము కలగదు. ఏం కలగదు? ఆ ప్రార్థనకు చెప్పాలి. ప్రార్థనకు ఏం కలగాలి? ప్రార్థనకు విజయము కలగాలి. ఈ ప్రార్థనకు విజయము కలగాలంటే నిన్ను నీవు తగ్గించుకొని ఆయన సన్నిధిలో నీవు ప్రార్థన చేసి దేవుని వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. నీ దోషాలను క్షమించి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీ సంతానమంతా కూడా ఆయన ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. తగ్గింపు లేని ప్రార్థన దేవుడు ఎప్పటికీ వినడండి. తగ్గింపు జీవితము లేని ప్రార్థన దేవుడు పొరపాటున కూడా దేవుడు వినడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు. ఆ ప్రార్థన దేవుడు జవాబివ్వడు. ఆ ప్రార్థనకు దేవుడు ప్రత్యుత్తరం ఇవ్వడు. అయితే మీరు చేసేటువంటి పని ఏమిటంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తగ్గించుకోవాలి. తగ్గించుకోవడమే కాదు, నా నామమును బట్టి వారు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడమే కాదు, చెడుతనమును విడిచిపెట్టాలి. హల్లెలూయా. విడిచిపెడుతున్నామా? దేవునికి ప్రార్థన చేస్తున్నామా? తగ్గింపు జీవితం ఉన్నదా? నీలో నాలో తగ్గింపు జీవితము లేనంత కాలము ఆయనకు మనము మొరపెట్టిన మన ప్రార్థన దేవుడు ఆలకించడు. ఎవరు ఆలకించరు? చెప్పరు. ఎవరు ఆలకించరు? దేవుడు మన ప్రార్థన ఆలకించడు. ఎందుకు ఆలకించడంటే, దోషము, చెడుతనము, పాపము దేవునికి మనకు అడ్డముగా నిలబడ్డాయంట. ఏం నిలబడ్డాయి? దోషాలు, చెడుతనము, పాపము దేవునికి మనకు అడ్డముగా నిలబడ్డాయి. ఎక్కడ నిలబడ్డాయి? యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1-2 వచనాల్లో ఒక మాట రాయబడి చూడండి ఒకసారిగా. రక్షింపనేరకై ఉండునట్లు యెహోవా హస్తము కూర్చకాలేదు, విననేరకై ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని, చూసావా ఏది అడ్డం వచ్చిందంట? మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా ఉన్నాయి కనుక ప్రార్థనలో విజయాన్ని నీవు పొందలేవు, పొందజాలవు. ప్రార్థనలో విజయము పొందాలంటే చెడుతనమును విడిచిపెట్టాలి. హల్లెలూయా.
తగ్గింపు జీవితము కలిగి ఉండాలి. ప్రార్థనలో విజయము మనకు కలగాలంటే మనము ఆయనను వెతకాలి, ఆయన దగ్గరికి రావాలి. ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన మనకు విజయాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మంచిదండి. తమ్మును తాము తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. చెడుతనమును విడిచిపెట్టి దేవుని సన్నిధిలో దేవునికి ప్రార్థన చేసినటువంటి మంచి భక్తులు ఉన్నారు. చేతులు పైకెత్తి మంచిగా స్తోత్రం అని చెప్దాము సరిగా. బోలో యేసు మహారాజుకే, రాజుల రాజుకే. చెడుతనమును విడిచిపెట్టి పాపమును విడిచిపెట్టి దేవుని సన్నిధిలో తమ్మును తాము తగ్గించుకొని దేవుని కొరకు రోషముగా నిలబడినటువంటి భక్తులు ఉన్నారు. తగ్గించుకున్నాం అనుకోండి, అది మన బలహీనత కాదు. తగ్గించుకొని ప్రార్థన చేసామనుకోండి, అది మన బలహీనత కాదు. నువ్వు ఎంతగా తగ్గించుకుంటావో, ఎంతగా నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేస్తావో, అంతగా నీ శత్రువైనటువంటి సాతాను యొక్క నోరు పులిపెక్కుతుంది. వాడు చేసేటువంటి ఆలోచనలన్నీ కూడా విఫలమైపోతాయి. వాడు చేసేటువంటి ఆలోచన అంతా కూడా విఫలమైపోతుంది. కారణం ఏమిటంటే తగ్గింపుతో చేసేటువంటి ప్రార్థన. ఆ ప్రార్థన జీవితం నీలో ఉన్నదా? ఆ ప్రార్థన నువ్వు చేయగలుగుతున్నావా? హల్లెలూయా. ఆ ప్రార్థన వలన నీవు విజయాన్ని పొందుకొనగలుగుతున్నావా? హిజ్కియా అనబడినటువంటి రాజు, సిరియా దేశపు యొక్క రాజు, లకీషు పట్టణాన్ని ముట్టడించి యెరూషలేమును కూడా తాను స్వాధీనము చేసుకోవాలని వచ్చి ఎంతో ప్రగల్భాలు పలికి, అసలు మీ దేవుడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, మీ దేవునికి అంత సీన్ లేదు, నా చేతిలో నుండి నా బలములో నుండి కాపాడేంత శక్తి సామర్థ్యత మీలో ఎవరికి లేదు, నేను గొప్ప, నా ప్రార్థన గొప్ప, నా చేతి పనులు గొప్ప, నా దగ్గర ఉన్నటువంటి సైన్యము అంతో ఇంతో కాదు, వారు చాలా గొప్ప వ్యక్తులు, వారు చేసేటువంటి పనులు సామాన్యమైనవి కావు, మీ దేశాన్ని ఈజీగా లొంగి తీసుకుంటాను, గనుక మీరు నేను వచ్చి మీ దేశం మీద దాడి చేయక మునిపే నాకొచ్చి మీరు లొంగిపోండి, నాకొచ్చి మీరు లొంగిపోని, నాకు లోబడండి, నేను మిమ్మలను అన్నము పెట్టైనా పోషించగలుగుతా అని ప్రగల్భాలు పలికాడు. పలికి వెళ్ళిపోయాడు. కానీ దైవజనుడు అదేవిధంగా ఆ వార్త విన్న తర్వాత తన మనసులో వేదన పడి ఏమి చేయకుండా దేవునికి వారు ప్రార్థన చేస్తున్నారంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. చూడండి, వారు చెప్పిన మాట ఏమిటంటే, జనులు అధైర్యపడిపోతూ భయపడిపోతుంటే వారి మీద చెప్పేటువంటి మాట చూద్దాము సరిగా. దినవృత్తాంతముల 2వ గ్రంథము 32వ అధ్యాయము 7-8 వచనాలు చూద్దాము సరిగా. మాట్లాడుచు, మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి, అష్షూరు రాజుకైనను అతనితో కూడనున్న సైన్యముకైనను మీరు భయపడవద్దు, విస్మయమందవద్దు. వింటున్నారా? అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకు, మన యుద్ధములు జరిపించుటకు మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా, జనులు యూదా రాజైన హిజ్కియా చెప్పిన మాట యందు
నమ్మిక ఉంచి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతిద్దామా? ఏం చెప్తున్నాడు ఇక్కడ? హిజ్కియా రాజైన, యూదా రాజైన హిజ్కియా వారితో మాట్లాడుతున్నాడు. అయ్యా అయ్యా అయ్యా, మీరు దిగులు పడకండి. అష్షూరు రాజుకైనను అతనితో కూడానున్న సైన్యముకైనను మీరు భయపడవద్దు, విస్మయం అందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. మాంస సంబంధమైన బాహువే వారి అండ, కానీ మన బాహుబలము మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. కొట్టు చప్పట్లు గట్టిగా హల్లెలూయా. మహిమ కలిగిన నీ బాహువే మందసము నుండి మాట్లాడిన మంచినే కోరే నా దేవుడే మహిమతో నన్ను నింపెనే. మహిమ కలిగిన మనస్సును నుండి మాట్లాడిన మంచినే కోరే నా దేవుడే మహిమతో నన్ను నింపెనే. తన ప్రజలకు వాక్కు శక్తిగా నన్ను దీవించెను. తన ప్రజలకు వాక్కు శక్తిగా నన్ను దీవించెను. మహిమ కలిగిన నీ బాహువే మందసము నుండి మాట్లాడినా. మన బాహుబలము, మన అండ, మన యుద్ధములు జరిగించేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నాడు చాలామంది జీవితాల్లో బెదిరిస్తే చాలు ఏమవుతారంటే భయపడిపోతారు. బెదిరిస్తే చాలు భయపడిపోతారు. సాతాను యొక్క పని ఏంటంటే బెదిరించుట. ఎవరి పని అండి? చెప్పు ఎవరి పని? సాతాను యొక్క పని బెదిరించుట. వాడేం చేస్తాడు? బెదిరిస్తాడు. వాడేం చేస్తాడు? చెప్పు వాడేం చేస్తాడు? వాడు బెదిరిస్తాడు. వాని పనంతా కూడా బెదిరింపే. ధైర్యం ఏముండదు, ధైర్యపరిచేటువంటి ఆలోచన ఏముండదు. వాని పనంతా కూడా బెదిరింపే. చిన్న వాటికి, చిన్న సమస్య రాగానే భయపడిపోతుంటాం, చిన్న రోగం రాగానే భయపడిపోతుంటాం, చిన్న ఇబ్బంది కలగగానే భయపడిపోతూ ఉంటాం. కానీ వాక్యం అంటుంది మాంస సంబంధమైన బాహువే వారికి అండగా ఉన్నారు. ఇదిగో మన పక్షమున ఉన్నవారు, మన యుద్ధములు జరిగించేవారు ఎవరో తెలుసా? మన దేవుడైన యెహోవా. చెప్పండి అందరు గట్టిగా సరిగా హల్లెలూయా హల్లెలూయా. ఎవరు? మన దేవుడైన యెహోవా. మన యుద్ధాలు జరిగిస్తాడు, మన పక్షమున ఉంటాడు. ఆయన మనకు బాహుబలము. హిజ్కియా దేవుని సన్నిధిలో యథార్థముగా ఉన్న వ్యక్తి. హిజ్కియా మంచి ప్రార్థన పరుడు. హిజ్కియా దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ఒక గొప్ప ప్రార్థన జీవితం కలిగినటువంటి వ్యక్తి. మనుషుల సహాయమును తను కోరుకోలేదు, కానీ దేవుని సహాయమును కోరుకున్నాడు. ఈ మాట చెప్పి వెళ్ళిపోయిన తర్వాత సన్హెరేబు విస్తారమైనటువంటి మాటలు మాట్లాడేది అయిపోయిన తర్వాత ఈ వార్త సేవకునికి, ఆ యొక్క రాజుకు వినబడితే వారు ఏమీ చేయకుండా సరాసరి దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవునికి మోకరించి ప్రార్థన చేస్తున్నారంట. ఏమండి, ప్రార్థన చేస్తే మనకున్న ప్రతికూల పరిస్థితులన్నీ కూడా
మెరుగుపడతాయంట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామా. ఏది చేస్తే? ప్రార్థన చేస్తే మనకు ఉన్న ప్రతికూలమైన పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయంట. మనకున్నటువంటి ప్రతికూలమైన పరిస్థితులన్నీ కూడా మెరుగుపడి మన జీవితాల్ని ఆయన సరళము చేస్తాడు. అక్కడ చక్కని మాట 21 వచనంలో వ్రాయబడి ఉన్నది, రాజైన హిజ్కియాయును ఆమోజు కుమారుడైన యెషయా అను ప్రవక్తను ఇందును గురించి చూడండి. రాజు బెదిరించినటువంటి సన్హెరేబు బెదిరించేటువంటి అష్షూరు రాజైన సన్హెరేబు బెదిరించేటువంటి ఆ బెదిరింపుల నిమిత్తమై ఎవరికి ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు? ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? ఆకాశమందున్నటువంటి దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తున్నారంట. ఏమని ప్రార్థన చేస్తున్నారంట? వారు ఆకాశము తట్టు చూచి మొరపెట్టగా చూడండి, యెహోవా ఒక దూతను పంపెను. అతడు అష్షూరు రాజు దండులోని పరాక్రమ శాలులందరినీ, సేనా నాయకులను, అధికారులను నాశనము చేయగా అష్షూరు రాజు సిగ్గునొందిన వాడై తన దేశమునకు తిరిగి పోయెను. చూసారా? అంతటా అతడు తన దేవుని గుడిలో చొచ్చినప్పుడు అతని కడుపున పుట్టిన కుమారులే అతని అక్కడ కత్తి చేత చంపివేసిరి. ఇక్కడ ఆగండి ప్రభు బిడ్డరా. ఇక్కడ సన్హెరేబు గొప్ప సైన్యాన్ని తీసుకొని యెరూషలేమునకు అంత దూరాన వారు గుమ్ముగూడి ఉన్నారు. తెల్లవారితే యుద్ధము చేద్దాము, తెల్లవారితే చాలు చంపేద్దాము, తెల్లవారితే చాలు. యుద్ధంలో ఉన్నటువంటి సైన్యం అందరూ కూడా కనుక్కున్నారంట, ఇంకా మనము ఖచ్చితంగా చంపేస్తాము. ఇదిగో యెరూషలేము యూదా రాజులందరూ మనకు బానిసలైపోతారు అని వాళ్ళ మనసులో వారు అనుకొని ఆ రాత్రి అలా నిద్రపోయారు. అంతే. దేవుని యొక్క దూత అనగా యెహోవా దూత పరలోకము నుండి క్రిందికి దిగి వచ్చి ఒక కత్తి చేత పట్టుకొని పరలోకం నుండి కిందికి దిగి వచ్చి అక్కడంట రాజుదండులో పరాక్రమశాలులందరినీ, సేనా నాయకులను, అధికారులను నాశనము చేశాడంట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామండి. సేనా నాయకులను, అధికారులను నాశనము చేశారు దేవుని యొక్క దూత. కారణం ఏమిటంటే ప్రార్థన చేసినందువలన. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామండి. ఏం చేసినందువలన? చెప్పండి. ఏం చేసినందువలన? ఒక ప్రార్థన ఆయనకు విజయాన్ని ప్రసాదించింది. ఏం చేసింది? ఏం చేసింది? ప్రార్థన విజయాన్ని ప్రసాదించింది. మనము ప్రార్థన చేయగలిగితే మనము ఆరాధించేటువంటి మన దేవుడు మనకున్నటువంటి ప్రతికూలమైన పరిస్థితులు అన్నిటిలో నుండి ఆయన మనల్ని విడిపించి మనకు విజయోత్సవాన్ని అనుగ్రహించునుగాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఆ ప్రార్థన చేసేటువంటి ప్రార్థనలో యథార్థముగా ఉండాలి. అందుకే ప్రార్థన ఎలా చేయాలంటే తగ్గింపు జీవితం కలిగి చేయాలి ప్రార్థన. హల్లెలూయా. ఎలా చేయాలంటే ప్రార్థన ఎలా చేయాలి ప్రార్థన? అష్షూరు రాజు విర్రవీగాడు, గర్వించాడు, ప్రగల్భాలు పలికాడు. అష్షూరు రాజు ఎంతో ఆయన యుద్ధములో మరి ఆశలు కలిగి తెల్లవారితే చాలు చంపేద్దాం అనేటువంటి ఆలోచన ఉంది. కానీ ప్రభు బిడ్డరా, తెల్లవారింది. ఆ తెల్లవారక మునిపే మధ్యరాత్రే ఆ దండంతా కూడా దేవుని యొక్క దూత నిర్మూలము చేశారు. అంటే దేవుని ప్రజలు తమ్మును తాము తగ్గించుకున్నారు మొదటిగా. హల్లెలూయా. రెండోది దేవుని వెతికారు. హల్లెలూయా. ఏం చేశారు? మొదటిగా తమ్మును తాము తగ్గించుకున్నారు. రెండోది ఏం చేశారు? దేవుని వెతికారు. మూడోది తమ చెడు మార్గములను విడిచిపెట్టారు. అష్షూరు రాజు ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చాడు, కానీ చివరికి దేవుని చేతిలో ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడయ్యా?
నువ్వు సైన్యము తీసుకొచ్చుకున్నావు కదా, నువ్వు బలగాన్ని తీసుకొచ్చుకున్నావు కదా, కత్తులు తీసుకొచ్చుకున్నావు కదా, కటారులు తీసుకొచ్చుకున్నావు కదా, సైన్యాధిపతులను అధిపతులను ఎంతో గొప్ప బలమైనటువంటి సేనను తీసుకొచ్చుకున్నావు కదా, ఏమైపోయింది ఆ బలమంతా అంటే ఒకే ఒక్క వ్యక్తి యొక్క ప్రార్థన. హల్లెలూయా. ఒక్క ప్రార్థన ఏం చేసిందంటే ఆ దండుని తారుమారు చేసి ఆ రాత్రి అందరూ కూడా సంహారము చేసి, ఇదిగో యూదారాజు అయినటువంటి హిజ్కియాకు దేవుడు గొప్ప విజయాన్ని ప్రసాదించాడు. కొట్టు చప్పట్లు గట్టిగా దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మనలో చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు, అయిపోతుంది రేపు తెల్లారితే ఏముండదు, అయిపోతుంది అనుకుంటూనే ఉంటారు. కానీ ఒకటి, మనం ఆరాధించేటువంటి మన దేవుడు రేపు తెల్లారితే అయిపోతుంది అని మనం అనుకుంటూ ఉంటాము. కానీ ప్రభు బిడ్డరా, మన పక్షమున ఉన్నవాడు లోకములో ఉన్న వారందరికంటే ఆయన గొప్పవాడు గనుక ఆయన మన యుద్ధములు జరిగించేవాడు. కొట్ట చప్పట్లు గట్టిగా హల్లెలూయా. ఆయన మన యుద్ధాలు జరిగించేవాడు. అప్పుడు భక్తులు పాడుకున్నారు కదా, నీ ప్రజల పక్షంబుగా యుద్ధాలు చేసిన దేవా, నీ ప్రజల పక్షంబుగా యుద్ధాలు చేసిన దేవా, నీ ప్రజల పక్షంబుగా యుద్ధాలు చేసిన దేవా, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. సింహాలనైనను సంతోషముగా వెళ్ళిరి, సింహాలనైనను సంతోషముగా వెళ్ళిరి, అగ్నిలో పడవేసిన అగ్నిలో పడవేసిన నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధాలు చేసిన దేవా, యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల, యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపుకు యెహోవా ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామము చాలా గొప్ప నామము. అందుకే ఆ నామములో బలం ఉంది. అయితే నువ్వు తగ్గింపు జీవితము కలిగి ప్రార్థన చేయాలి. ప్రార్థనలో విజయం ఉన్నది. అష్షూరు రాజైన సన్హెరీబు ఎంతో కుయుక్తిగా ఆలోచన చేసి దేవుని ప్రజలు ముట్టాలనుకున్నాడు, దేవుని సేవకుని ముట్టాలనుకున్నాడు, రాజును ముట్టాలనుకున్నాడు. కానీ చివరికి ఏమైపోయిందంటే సర్వనాశనం అయిపోయారు. ప్రభు బిడ్డలారా,
దేవుడు సెలవిచ్చేటువంటి ఓ శ్రేష్టమైనటువంటి మాట ఏమిటంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని నాకు ప్రార్థన చేసినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, నీకు ఎంతైనా ఆస్తి ఉండవచ్చు, ఎంత డబ్బైనా ఉండవచ్చు, నువ్వు ఎంత గొప్ప వ్యక్తివైనా కావచ్చు, ఎంత బీద వ్యక్తివైనా నువ్వు కావచ్చు. అయ్యా, ఒకటి తగ్గింపు కలిగి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయకపోతే నీ ప్రార్థన అంతా కూడా ప్రభువును ప్రార్థన చేయకపోతే నీ ప్రార్థన దేవుడు ఎప్పటికీ కూడా వినడు. ఆ ప్రార్థన సఫలము కాదు, విఫలమైపోతుంది. కీర్తనకారుడైన దావీదు సెలవిచ్చేటువంటి ఒక చక్కని మాట ఉందండి. ఏంటంటే, జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థన నాకు తోడుగా వచ్చును అంటాడు. హల్లెలూయా. జీవదాత అయిన దేవుని గూర్చినటువంటి ప్రార్థన నాకు తోడుగా వచ్చును. చూడండి, చంపిన తర్వాత హిజ్కియా, యెరూషలేము కాపురస్తులు, రాజైన సన్హెరీబు అక్కడ 22వ వచనం అంటాడు, ఈ ప్రకారము యెహోవా హిజ్కియాను, యెరూషలేము కాపురస్తులైన అష్షూరు రాజైన సన్హెరీబు చేతిలో నుండి, అందరి చేతిలో నుండి రక్షించి అన్ని వైపుల నుండి వారిని కాపాడినందున. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతిద్దామా. అష్షూరు రాజైన సన్హెరీబు చేతిలో నుండి, అందరి చేతిలో నుండి యెరూషలేము వారిని, యూదా వారిని దేవుడు కాపాడినందున. హల్లెలూయా. మనము ఆరాధించేటువంటి మన దేవుడు కాపాడేటువంటి దేవుడు. దేవునికి మొరపెడితే చాలు, ఆ మొర దేవుడు వింటాడు. అమ్మా, అయ్యా, దేవునికి ప్రార్థన చేసేటువంటి అనుభవము నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. దావీదు మహాభక్తుడు ఉన్నాడు. ఆయన ఒక కుటుంబం ఉంది, ఆయన ఒక ఫ్యామిలీ ఉంది. అయితే తన కుటుంబం కొరకు ఆయన దేవుని సన్నిధిలో తగ్గింపు జీవితం కలిగి దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట. చూద్దాము సరిగా. సమూయేలు రాసిన 2వ గ్రంథం, బైబిల్ గ్రంథంలో నుండి సమూయేలు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయము 28వ వచనం చూడండి ఒకసారిగా. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదువని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీ సెలవు ఇచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతిద్దామా. హల్లెలూయా. నీ దాసుడైన నా కుటుంబము నీ ఆశీర్వాదము నుండి అది ఆశీర్వదించబడునుగాక. తగ్గింపు జీవితం అండి. దేవుని సన్నిధిలో నా పేరు పెట్టబడినటువంటి జనులు తమ్మును తాము తగ్గించుకొని, దావీదుకు అందుకే అన్నిట్లో విజయాన్ని ప్రసాదించాడు దేవుడు. ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలములో ఉన్నా దేవుడు దావీదు పక్షాన యుద్ధాలు చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు నీ కుటుంబ పక్షాన యుద్ధం చేయాలి. హల్లెలూయా. ఎవరి పక్షాన యుద్ధం చేయాలి? నీ కుటుంబ పక్షాన, నీ పిల్లల పక్షాన దేవుడు యుద్ధము చేయునుగాక. ఆయన యుద్ధము చేశాడు అనుకోండి, ఏ శత్రువు కూడా నీ ఎదుట నిలువలేడు. కొట్ట చప్పట్లు గట్టిగా. ఆయన యుద్ధము చేస్తే ఏ శత్రువు నిలవలేడు. అందుకే నీ ప్రార్థనలో విజయం ఉన్నది. ఆ ప్రార్థన కనుక నువ్వు చేయగలిగితే
దేవుడే నీ పక్షాన యుద్ధము చేస్తాడు. హల్లెలూయా. దావీదు సెలవిచ్చే మాట ఏమిటంటే యుద్ధము యెహోవాదే. అందుకే పాట పాడతారు కదా, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా, సైన్యములకు అపవాది అయినటువంటి సాతాను యొక్క గోడలన్నీ కూడా కూల్చేటువంటి శక్తి సామర్థ్యత ప్రార్థనలోనే ఉంది. అందుకే దావీదు అంటాడు, యుద్ధము జరిగించువాడు యెహోవా. కొట్టు చప్పట్లు గట్టిగా హల్లెలూయా. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదురా అని వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు. కుటుంబాల గొడవలు పెడతాడు, అన్నదమ్ముల గొడవలు పెడతాడు, అక్కచెల్లెల గొడవ పెడతాడు, అత్త గొడవల గొడవ పెడతాడు, భార్య భర్తల గొడవ పెడతాడు. నిద్రపోడు. వాని పనంతా ఏంటిది? చెప్పాలి. వాని పనంతా ఏంటిది? పలకరే. నీకు నిద్ర వస్తుంది కానీ వానికి నిద్ర రాదు. ఎవరికి? నీకు నిద్ర వస్తుంది కానీ
వానికి నిద్ర రాదు. వాడు సామాన్యుగాడు, వాడు రాత్రి మొగులు పని చేస్తాడు 24 hours, రెస్ట్ ఉండదు దానికి. వాడు రెస్ట్ లేకుండా పని చేస్తున్నాడు. నీకన్నా నువ్వన్నా కనీసం 12 గంటలు, తక్కువ అనుకుంటే 10 గంటలు ఈజీగా పనుకుంటావు. పనుకోవా? వాడు పనుకోకుండా వాడు ఎవరెవరిని ఎట్లెట్లా పాడు చేయాలా, ఆత్మీయంగా ఎదగకుండగా ఎవరెవరిని ఏ విధంగా నాశనం చేయాలా, వాడి టార్గెట్ అంతా ఏంటిది? నీవు పరలోకానికి వెళ్ళకూడదు. నీవు దేవుని మీద విసుగు చెంది వెళ్ళిపోవాలి. నీవు ఏం చేయాలి? నాకు ఈ జీవితం వద్దు, ఈ చర్చ వద్దు, ఈ ప్రార్థన వద్దు, ఏమొద్దని విసుగు చెంది వెళ్ళిపోవాలి. ఆ విధంగా వాడు టార్గెట్ పెట్టుకొని ఒక్కొక్కరిని వాడు గాలము వేసి లాగుతూ ఉంటాడు. ఏం వేసి లాగుతాడు? వాని దగ్గర కొన్ని గాలాలు ఉన్నాయి. గాలాలకి కొన్ని తగిలిస్తాడు. వాని దగ్గర ఒక గాలం ఉంది, దానికి కొన్ని తగిలిస్తాడు. సోమరితనము. ఏం తగిలిస్తాడు? సోమరితనము ఉండుట వలన మన కుటుంబానికి మేలు కలుగుతుందా, దరిద్రం వస్తుందా? చెప్పాలి. ఏమొస్తుంది? ఏమా చెప్పేది నీకే. ఏమొస్తుంది? పలకరే. ఏమొస్తుంది? అయ్యా పురుషులు కూడా వినాలి. సోమరితనము వలన అంటే నేను చెప్పట్లేదండి మాట, నా మాట కాదు. సామెతలకు పోతే ఆయన రాస్తాడు ఆ మాట. ఆయన అడిగితే చెప్తున్నాడు ఆ మాట. చూడండి సరిగా సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం అంటాడు. 6 లేక 7-8 వచనాలు చదవండి సరిగా. 7-8 వచనాలు. లేకున్నను వేసవి కాలమందు సోమరి ఎందాక నువ్వు పండుకొందువు, ఇంకా కొంచెము నిద్రించదనని, కొంచెము కొనుకెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పండుకొనేదనని నీవనుచుందువు. అందుచేత దోపడిగాడు వచ్చినట్లు, చూసారా, దోపడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. చూడండి, సోమరి ఎందాక పనుకుంటావు, ఇంకా ఎందాక నిద్రపోతావు. సోమరిగా ఉంటే ప్రార్థనలో విజయం ఉండదండి, గుర్తుంచుకోండి. సోమరితనం ఉంటే ప్రార్థనకు విజయము కలగదు. నీవు సోమరితనము కలిగి ఉంటే వాడే గెలుస్తాడు. అందుకని వాని మాటలు నీవు పక్కకు పెట్టేసి ఆకాశం ఉన్నటువంటి దేవుని తట్టు నువ్వు చూచుదువుగాక. హల్లెలూయా. చూడండి, ఓసారిగా యెహోషువ దినాల్లో మనము దేవుని వాక్యములో చూస్తే యెహోషువ అనేటువంటి భక్తుడు ఆయన చేసినటువంటి ఒక ప్రార్థన ఏం చేసిందంటే ఒక దినాన్ని నిలిపేసింది. ఒక దినాన్ని చెప్పు ఏం చేసింది? సూర్యుడు చంద్రుడు ఆగిపోయినారంట. చూద్దాము సరిగా. యెహోషువ రాసిన గ్రంథం 10వ అధ్యాయము 12 నుంచి కొంచెం 14 వరకు చదువుకుంటూ వద్దామండి. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. మాట్లాడుచు, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు
సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడి ఉన్నది కదా. మాట్లాడుచు సూర్యుడు ఆకాశ మధ్యం నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన నాటి దినము వంటి దినము దానికి ముందే గాని దాని తర్వాతనే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేసెను. కొట్ట చప్పట్లు గట్టిగా. నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షాన యుద్ధము చేశాడు గనుక ఒక దినమల్లా ఇంచుమించు ఒక నాడల్లా సూర్యుడు చంద్రుడు నిలిచిపోయారు. ఒక ప్రార్థన, నీ ప్రార్థన సూర్య చంద్రుల్ని ఆపాల్సినటువంటి అవసరం లేదు, కానీ సూర్య చంద్రుల్ని ఆపాల్సిన అవసరము ఆ రోజుల్లో యెహోషువకు ఉంది. ఆ యుద్ధము కనుక జరిగించకపోతే ఆ యుద్ధము కనుక జరిగించకపోతే, సూర్యుని చంద్రుని ఆపకపోతే శత్రువులు వారి మీద విజయమును పొందుకుంటారు. యెహోషువ చనిపోయేవాడు ఆ రోజుల్లో. వారుకున్నటువంటి బలగం అలాంటిది. కానీ సూర్యుడు ఆగాలి అని, చంద్రుడు నిలిచిపోవాలని యెహోషువ ఇశ్రాయేలు వారు సైన్యమంతా చూస్తూ ఉండగానే వారి కన్నుల ఎదుట దేవునికి ప్రార్థన చేశాడు. ప్రొద్దు గ్రూకుతే యుద్ధము ఆగాలి, ప్రొద్దు గ్రూకుతే యుద్ధము ఆపాలి, యుద్ధము జరగకూడదు గనుక వారు ఏం చేయాలంటే రేపటి దినానికి వాయిదా వేస్తే వారు ఏమి చేస్తారో తెలియదు గనుక ఈరోజే ఇప్పుడే యుద్ధము జరగాలి అని చెప్పేసి యెహోషువ దేవునికి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఆయనకు అవసరమైంది. అది ఎవరికి అవసరమైంది వింటున్నారా? ఎవరికి అవసరమైంది? యెహోషువ ప్రార్థన ఆనాడు అది ఆయనకు అవసరమైంది. అంటే ఒక మనుషుల యొక్క ప్రార్థనే అంత గొప్ప శక్తి సామర్థ్యత ఉంటే, ఒక మనుషుడు చేసినటువంటి మొరను దేవుడు ఆలకించాడే, సూర్యుని చంద్రుని ఆపగలిగాడే. దైవజనులు భక్త సింగ్ గారు ఒక రైలుకు ప్రయాణం వెళ్తున్నారు. ఆ ప్రయాణంలో వెళ్దామని చెప్పేసి స్టేషన్కి వచ్చారు. ట్రైను ఆయన అడుగు పెట్టేసరికలే ట్రైను వెళ్ళిపోయింది. దైవజనులు భక్త సింగ్ గారు అనుకున్నారు, అయ్యో అవతల సువార్త ఉందే, ట్రైన్ వెళ్ళిపోయిందే, ఎలా ప్రభువా అని చెప్పేసి ఆ చైర్లో కూర్చొని ఆయన అలాగే దేవునికి ప్రార్థన చేశాడంట. ప్రభువా ఈ ట్రైన్ తప్పిపోతే నాకు మరలా రేపటి వరకు నాకు ట్రైన్ లేదు, ఈ ట్రైను నేను ఎక్కితేనే అవతలకు సువార్త ప్రకటించగలుగుతాను, నీవేం చేస్తావో నాకు తెలియదు, నా పక్షమున ఉండి కార్యము చేయి అని ప్రార్థన చేశాడు. రైల్వే శాఖ మంత్రికి ఒక ఫోన్ వచ్చింది. అందులో ఏసీ బోగులో రిజర్వేషన్ చేసుకున్నటువంటి ఒక రాణి మంచి డైమండ్ రింగును ఒక హోటల్లో మర్చిపోయిందంట. ఆ హోటల్లో మర్చిపోయిందంట. అది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఖరీదైనటువంటి రింగ్ అంట. ఆమె ఆ రైల్వే వారిని సంప్రదించి స్టేషన్ మినిస్టర్కి ఫోన్ చేసి, ఆ ట్రైను మరలా నేను ఆ స్టేషన్లో ఆగాలి, ఆ స్టేషన్లో ఆగితేనే నేను ఖచ్చితంగా నేను దిగి నా రూమ్కి వెళ్ళి నా రింగు నేను తీసుకొచ్చుకుంటాను అని చెప్పేసి మాట్లాడుకుంది. ఆమె ఎంత డబ్బు ఖర్చు పెట్టిందో తెలియదు, కానీ మొత్తానికి ఆ రింగు అక్కడ నిలిచిపోయింది. ఈమె రైల్వే స్టేషన్ యొక్క అధికారులను సైతము కొనగలిగి ఆమె చేసిన పని ఏంటంటే, నాకు ఆ హోటల్ దగ్గరికి వెళ్ళాలి, ఆ రింగు నాకు కావాలి మేడం, కొన్ని వేల మంది ప్రయాణం చేస్తున్నారు, ఇది ఇప్పుడు జరగని పని, ఇంపాసిబుల్ మేడం అంటే మినిస్టర్కి ఫోన్ చేసింది. రైల్వే శాఖ మంత్రి చెప్తే రైలు ఎక్కిపోతే పోదా చెప్పరే? రైల్వే శాఖ మంత్రి ఆపండి అంటే ఆపాల్సిందే, ఎన్నిక రావంటే రావాల్సింది, ముందుకు పోవంటే పోవాల్సిందే. ఎక్కడి నుంచి వచ్చింది ఇది?
పైనుంచి వచ్చింది, ఢిల్లీ నుంచి వచ్చింది ఈ మాట. ఇంతలో ఆ ట్రైను ఆయన కూర్చున్నటువంటి ఒక 15-20 నిమిషాలకే అదే ట్రైన్ అక్కడే వచ్చి ఆగి అనౌన్స్మెంట్ చేస్తున్నారంట. మిగిలిన వచ్చేటువంటి ట్రైన్లు ఉంటాయి కదా, అవన్నీ కూడా నిలిపివేశారు. ఎక్కడెక్కడే ఒక అర్ధ గంట సేపు నిలిపివేశారు. ఈ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత మరలా మీ పనులు మీరు కొనసాగించండి అని చెప్పేసి రైల్వే శాఖ అన్ని స్టేషన్లకు ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. ఆ దారిలో వచ్చేటువంటి ట్రైన్లన్నీ కూడా ఈ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాతనే రావాలని చెప్పేసి అన్నారు. ఆ ట్రైన్ ఎక్కడైతే భక్త్ సింగ్ గారు ఆ ట్రైన్ ఎక్కకుండా ఆగిపోయిందో, ముందు వెళ్ళిపోయిందో, అదే ట్రైను ఆయన కూర్చున్నటువంటి ఎదురుగా వచ్చి నిలబడిందంట. కొట్టు చప్పట్లు గట్టిగా. ఏమ్మా నిద్ర వస్తుందా? ఒక వ్యక్తి యొక్క ప్రార్థన. నువ్వు కష్టపడి వచ్చావు ఇక్కడికి, నాకు తెలుసు. ముగిస్తా నేను. నీ ముఖం చూస్తుంటే నిద్ర ముఖం వేసుకొని కూర్చున్నా. ఒక వ్యక్తి యొక్క ప్రార్థన ఎంత బలమో చూడండి. ఆ వ్యక్తి చేసినటువంటి ప్రార్థనకు, యెహోషువ చేసినటువంటి ప్రార్థనకు సూర్యుని చంద్రుణ్ణి దేవుడు ఆపివేశాడు. అంటే సూర్యుని చంద్రుణ్ణి ఆపివేయగలిగినటువంటి ప్రార్థన ఎవరిలో ఉంటుందంటే తగ్గింపు జీవితం కలిగిన వారిలో ఉంటుంది, దేవుని వైపు తిరిగిన వారిలో ఉంటుంది, ఇంకా చెడుతనమును విడిచిపెట్టిన వారిలో ఆ ప్రార్థనకు విజయం ఉంటుంది. కనుక ఈరోజు ఈ రిపబ్లిక్ డే శుభ సందర్భంగా ప్రార్థనలో విజయము అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా నీవు మరింత విజయమును పొందుకొందువుగాక. నీ జీవితంలో ఏమి నిలబడిపోయాయి? నీ జీవితంలో ఏది జరగకుండా ఆగిపోయింది? ఆగిపోవడానికి గల కారణం ఏమిటి? ఎందుకు ఆలస్యం అవుతుంది? నా ప్రార్థనకు ఎందుకు జవాబు రావట్లేదు? రక్షింపనేరకై ఉండినట్లు, విననేరకై ఉండినట్లు ఆయన చెవులు, ఆయన చేతులు కూర్చోకాలేదు, మందము కాలేదు. ఆయన వినే దేవుడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడుచువాడా, నా శోధన ఇమ్మానుయేలువై నాతో తోడై నిలిచితివా. సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా. పరవశించి పాడుచు పరమల్లు త్రోట్టుదా. యేసయ్యా నిన్ను సియోనులో పరమల్లు త్రోట్టుదా. సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా. పరవశించి పాడుచు పరమల్లు త్రోట్టుదా. అని ఒక నరుని యొక్క ప్రార్థన దేవుడు ఆలకించగలిగాడంటే ఆ వ్యక్తి దేవుని భక్తుడై ఉండాలి. హల్లెలూయా. దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మారాలి. చెడుతనమును విడిచిపెట్టాలి, పాపమును విడిచిపెట్టాలి, దేవుని దగ్గరికి రావాలి, తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి. అప్పుడే ప్రార్థనలో విజయం కలుగుతుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. నీ కుటుంబంలో ఏ సమస్య అయినా ఉండని, అది క్యాన్సర్ గడ్డలే కావచ్చు, అది రోగమే కావచ్చు, అది సాతాను సమస్యలే కావచ్చు, సాతాను యొక్క చేతబడి సమస్యలే కావచ్చు, అది ఏదైనా సరే, బేతంశాల నుంచి ప్రార్థన ముగించుకొని 2 గంటలకు ఇక్కడ దిగాం. పిల్లలు సామాన్ దించుతున్నారు. అక్కడ చర్చి రోడ్డు, తారు రోడ్డు ఉంటాయి కదా, టెంకాయ, నిమ్మకాయ, ఏమేమి పెట్టారా, ఉల్లిగడ్డ కూడా కొందా, టెంకాయ, నిమ్మకాయ నేను చూశానండి. అది దొల్లుకుంటూ వచ్చి మన చర్చి అక్కడ కరెంటు స్తంభం ఉంది, అక్కడ అవతల, చర్చి ముందు కాదులేండి. ఇట్లాంటివన్నీ చెప్తే వామ్మో నాకు భయం అవుతుంది, చర్చి పోనీక రాత్రులు కూడా. అది దొల్లుకుంటూ రాలేదు, ఏదో బండో గిండో తగిలి, టైర్ తగిలినప్పుడు
ఉరుకుతాయి కదా. అది వచ్చి మన చర్చికి ఆ రోడ్డుకి మధ్యలో నిలబడిపోయింది. ఇక్కడెందుకు అబ్బా టెంకాయ ఏమైనా తీసుకుపోతే పాడేస్తుందేమోలే అనుకున్నా. దాన్ని పట్టుకొని దాని దగ్గరకు వచ్చి దాన్ని పట్టుకొని నేను ఎక్కడి నుంచి వచ్చిందబ్బా ఇది, బొర్రబడింది, నీళ్ళు గారిపోయినాయి, ఏం చేయాలో అర్థం కాలే నాకు అని కొంచెం అలా రోడ్డు మీదకి పోతే అక్కడ నిమ్మకాయలు ఉన్నాయి. వాళ్ళు అడగలే నేను ఫస్ట్ సంగతి. దాన్ని చూసి చెప్తే బెదపడతారేమో అనుకుని అడగలే నేను. చూస్తే నిమ్మకాయలు ఉన్నాయి. అరే ఎవరు పెట్టారా, ఏమైనా దాటారంటే శాంతిరావు అంటాడు, దాటే వాళ్ళు 3 రస్తల కాడ 3 రాళ్ళు పెట్టి దాటుతారు బాబాయ్, నిమ్మకాయ కొబ్బరికాయ పెట్టరు, ఏదో జరిగింటుంది బాబాయ్. అయినా నేను అన్నాను, మన పక్షమున ఉన్నవాడు లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడు. అప్పటికి చేతిలో కాయ ఉంది. దాన్ని ఏం చేశానంటే చేతులు పట్టుకొని ప్రార్థన చేసి ఏసు రామములు ఇది దీని పవర్ కాలిపోను గాక అని చెప్పి తీసి ఇస్త్రీ అవతల కొట్టేశాను. నిమ్మకాయ కూడా కొంది, అది పగిలిపోయింది నిమ్మకాయ కూడా. దీన్ని పిల్లలు ఆడుతూ ఉంటారు కదా, శోధకుడు ఎవరిని ఆవరిస్తాడని చెప్పేసి ఆ నిమ్మకాయని కూడా పట్టుకొని దీనిలో ఉన్న పవర్ ఏసునామములో చచ్చిపోను గాక అన్న తీసుకుపోయి అవతల పడేసిన. దేవుని స్తోత్రం కలుగును గాక. అదే మన మైండ్ అనుకోండి, తగిలినామని దాని గురించే ఆలోచన చేసి పొద్దునేకల సలిజరం వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది సలిజరం అంటే దాన్ని తగిలి తిని సలిజరం వచ్చింది, దాన్ని పట్టుకొని ఏ సునాలు నువ్వు కాలిపోవద్దు కాకని పవర్ అంటే అది కాలిపోతుంది. కొట్ట చప్పట్లు గట్టిగా. అది దేవుని శక్తి అంటే. లేదంటే దాన్ని చూసుకుంటే రెట్టే పోయి అవసరమైతే ఆ కాయ పోయేంత వరకు 2 రోజుల వరకు రోడ్డు మీద కూడా రారు. యేసు రక్తమే చేయగలుగును గాక. ఒక వ్యక్తి ప్రార్థనలో విజయం అంటే ఏది ముట్టుకున్నా ఏది పట్టుకున్నా నీకు ఏది కూడా హాని కలగ చెయ్యదు. హల్లెలూయా. మనము ఆరాధించేటువంటి మన దేవుడు అంత గొప్ప దేవుడిని మనము కలిగి ఉన్నాం గనుక, గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాం కనుక ఆయన యందు విశ్వాసం ఉంచి భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టి ప్రార్థన చేద్దాం. నీ ఇంట్లో అద్భుతాలు చూస్తావు. కొట్టు చప్పట్లు గట్టిగా. నీ ఇంట్లో అద్భుతాలు చూడాలంటే ఒకటి గుర్తుంచుకోండి, నీ ఇంట్లో అద్భుతాలు చూడాలంటే చెడుతనమును విడిచిపెట్టి దేవునికి ప్రార్థన చేయాలి. మాట ద్వారా, చూపు ద్వారా, ప్రవర్తన ద్వారా, నీవు జీవించేటువంటి జీవితం ద్వారా, అది ఎవ్రీథింగ్ ఏదైనా సరే. నా ఇంటిని ఎందుకు ఈ శాపము ఏలుబడి చేస్తుంది, నా పిల్లల్ని ఎందుకు ఈ శాపము ఏలుబడి చేస్తుంది, నా కుటుంబంలో ఎందుకు సమాధానము లేకుండా ఎంతగా సాతాను యొక్క అధికారమే చలామణి అవుతుంది. కారణం ఏమిటంటే ఒకటి, తగ్గింపు జీవితము లేని ప్రార్థన, చెడుతనము విడిచిపెట్టలేని ప్రార్థన, దేవుని వెతకని ప్రార్థన దేవుడు ఎప్పుడు కూడా ఆలకించడు. హల్లెలూయా. గుర్తుంచుకోండి, దేవుడు ఆలకించాలంటే, ఒక భక్తుని యొక్క ప్రార్థన దేవుడు వినాలంటే ఆ వ్యక్తి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై, దేవుని యందు భయభక్తులు గల వాడై ఉన్నప్పుడు దేవుడు ఆ వ్యక్తి యొక్క ప్రార్థన వింటాడు. ఆ వ్యక్తి యొక్క ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు. ఆ ప్రార్థనలో ఆయనకు విజయమునిస్తాడు. హల్లెలూయా. యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలుల పక్షాన యెహోవా యుద్ధము చేసెను. కొట్టు చప్పట్లు గట్టిగా. నీ పక్షాన, నీ కుటుంబ పక్షాన, నీ సంతాన పక్షాన, నీ ఉద్యోగము, వ్యాపారము, చదువుల పక్షాన యెహోవా యుద్ధము చేయునుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకాల మీదకి రండి, మోకరించండి. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకొని మనము ముగించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మోకరించండి. కళ్ళు మూసుకునండి. మోకరించగలిగిన వారందరూ మోకరించలేని వాళ్ళు లేచినబడండి. నేను మోకరించలేనండి అన్న వాళ్ళు లేచినబడండి. ప్రార్థనలో విజయాన్ని మనం ప్రసాదించుకుందాం. దేవుడు గొప్ప విజయాన్ని మనకు అనుగ్రహించినట్లుగా, దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా నీ కుటుంబ పక్షాన, నీ పిల్లల పక్షాన, నీ సంతాన పక్షాన, నీ ఉద్యోగము, వ్యాపారము, కూలి పనుల పక్షాన, చదువుల పక్షాన, నీ బిడ్డల కుమారులు కుమార్తెల యొక్క వివాహాల పక్షాన దేవుడు మేలు చేయాలంటే, ఇదిగో నీ కొడుకులు, నీ కోడళ్ళు విజయోత్సవంతో ఊరేగాలంటే
దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. స్తోత్రం, హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. చెబుదాం కొద్ది నిమిషాలు ఒక 10 నిమిషాల ప్రార్థనలో ఉందామండి. చేయాలి ప్రార్థన చేయాలి. అందరూ మోకరించిన వారు ప్రార్థనలో విజయం ఉందండి. నీ కుటుంబ సమస్యల మొరపెట్టు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నువ్వు గ్రహింపలేని నిగూఢమైన సంగతులు నీకు బయలుపరుస్తాను. నాకు మొరపెట్టు, నీకు ఉత్తరం ఇస్తాను వాగ్దానము చేసిన దేవునికి మొరపెట్టు. అడుగు, దేవుని అడుగు, బ్రతిమాలుకో, దేవుని అడుగు, నీవు అడుగు. ప్రభునామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుతారు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆయన నామమును బట్టి నువ్వు ప్రార్థన చేయి. నీ కుటుంబం కొరకు, నీ సంతానము కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ పిల్ల కొరకు, నీ కుటుంబంలో ఉన్నటువంటి వారందరి కొరకు నువ్వు ప్రార్థన చేయి. అడుగు, దేవుని అడుగు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్న ప్రభువా, మొరపెట్టు, దేవునికి మొరపెట్టు. అడుగు, నువ్వు దేవుని అడుగు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం. చెప్పుదాం అందరం. అమ్మా అయ్యా కళ్ళు మూసుకో మొరపెట్టు కొద్ది నిమిషాలు. నా కుటుంబాన్ని బాగు చేయండి నాయనా, నా పిల్లల్ని బాగు చేయండి నాయనా, నా సంతానమును బాగు చేయండి నాయనా. ప్రార్థనలో విజయం ఉన్నదండి. ఈ రిపబ్లిక్ డే శుభ సందర్భముగా మన దేశమునకు రాజ్యాంగము చట్టము అమల్లోకి వచ్చి ఇదిగో ఇప్పటికి 77 సంవత్సరాలు. ఈ 77 సంవత్సరాలు దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి ఆ యొక్క రాజ్యాంగాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అన్ని జాతుల వారిని, అన్ని రాష్ట్రాల వారిని, అన్ని తెగల వారికి, అన్ని కులాల వారికి సమాన న్యాయము జరగాలని, ప్రతి ఒక్కరూ మనుషులే, మానవులే, మనిషి నిన్ను వాళ్ళని పొరుగువారిని ప్రేమించినటువంటి స్వభావం కలిగి రాజ్యాంగము రాయబడి ఉన్నది. మొరపెట్టండి, దేవునికి మొరపెట్టండి, దేవునికి ప్రార్థన చేయండి. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, ఆత్మాభిషేకం. యేసయ్యా కావాలయ్యా, ఆత్మాభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. చెప్పవచ్చు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను పొందుకోవాలయ్యా. ఏలియా శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా,
అభిషేకం. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం. నిశ్చయముగా నా ఎదుట నిలిచిన దేవా, నీ కృపతో చెప్పవచ్చు యేసయ్యా, నా రక్షణకు కారణము, నా రక్షణకు కారణభూతుడా, ఎల్లవేళలా ఆరాధింతును, ఎల్లవేళలా నిన్నునే ఆరాధింతును. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవుని అడగండి, తగ్గింపు జీవితం కలిగి కళ్ళు మూసుకొని మోకరించి అడగండి, ప్రార్థన చేయండి. పాశము ప్రార్థన చేస్తారు. అందరూ కళ్ళు మూసుకొని విశ్వాసముతో దేవుని బ్రతిమాలుకునండి. అవునయ్యా, స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడవైన దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు. ప్రార్థన శక్తి మాకు కావాలయ్యా. అవునయ్యా, ప్రార్థన జీవితము మాకు కావాలయ్యా. మహిమ కలిగిన దేవానికి స్తోత్రములు, ప్రభావము కలిగిన దేవానికి స్తోత్రములు. ప్రార్థన శక్తి లేక మా జీవితంలో ఎన్నో ఓడిపోయిన రోజులు ఉన్నాయి. అపజయాల పాలవుతున్నామయ్యా. కలవరాల మధ్యలో కృంగిపోవచ్చున్నామయ్యా. ప్రార్థన శక్తి మాకు కావాలయ్యా. దేవా, మీకు స్తోత్రములు. పరిశుద్ధుడవైన దేవా, మీకు స్తోత్రములు. పరలోకమున మా తండ్రి, మీకు స్తోత్రములయ్యా. జీవాధిపతి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా. ప్రార్థన జీవితము లేక ఎన్నో విషయాల్లో ప్రభువా మేము కృంగిపోయి ఉన్నాము. అడగండి ప్రభుని. జయించలేనిటివి ఎన్నో మా జీవితంలో గూడు కట్టుకొని ఉన్నాయి తండ్రి. ఏదో ఎన్నో మార్లు ప్రభువా జీవితమును పొందుకోవాలని ముందుకు వెళుచున్న సమయంలో ఎన్నో మార్లు సాతానుడు మా పైన యుద్ధము చేసి మా జీవితంలో ప్రభువా అవమానపరిచిన రోజులు ఎన్నో, కృంగిపోయిన దినాలు ఎన్నో ప్రభువా. మా జీవితంలోనైనా ప్రభువా మేము సంతోషముగా ఉండలేకపోవచ్చున్నాము. ఇదిగో తండ్రి, సాతానుడు మా పైన యుద్ధము చేస్తూ ప్రభువా మమ్మల్ని ఓడగొడుతూ ప్రభువా, ఇదిగో తండ్రి, మా జీవితంలో ఎన్నో రోజులు ప్రభువా, ఎన్నో రోజులు దుఃఖము చేత, వేదన చేత, సమాధానము లేక, నెమ్మది లేక ప్రభువా కృంగిన స్థితిలో మేము ఉన్నాము తండ్రి. ఎదుగో నాయనా, మీ దాసుని నిలబెట్టుకొని ప్రభువా ప్రార్థన జీవితంలోనే విజయం ఉన్నదని నీవు మా అందరితో ప్రభువ సూటిగా తేటగా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను స్వామి. మీకు స్తోత్రములయ్యా. జయ జీవితమునివి ఎక్కడ పొందుకుంటావంటే దైవ సన్నిధిలో మాత్రమే నీవు ఇదిగో జయమును పొందుకుంటావు. నువ్వు ప్రార్థన జీవితమును కలిగి ఉన్నప్పుడే ఇదిగో నీ పక్షమున దేవుడే యుద్ధము చేస్తారని ఇదిగో మీ సేవకుని ద్వారా మాతో సూటిగా తేటగా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో తండ్రి, మా జీవితంలో మమ్మల్ని మేము తగ్గించుకొని నీ వాక్యానుసారముగా మేము బ్రతికినప్పుడు ఇదిగో తండ్రి మేము జయ జీవితమును పొందుకుంటామని మీ వాక్య భాగము సెలవిస్తుంది కనుక ఇదిగో తండ్రి మాలో ఉన్నటువంటి పాపమును మీరు తొలగించుకొని నీకు అయిష్టమైనటువంటి ఇదిగో ప్రభువా మా నడిపింపును మీరు తీసివేసి పాపమును తొలగించి ఇదిగో మా హృదయాలను మీరు పరిశుద్ధపరిచినప్పుడే మా ప్రార్థనలో విజయము ఉంటుందని మీ దాసుని ద్వారా మాట్లాడిన
ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో తండ్రి యెహోషువ ఎంతో ఆత్మల భారములు కలిగి ఇశ్రాయేలును నడిపిస్తూ నాయన ఎంతో ఆత్మల భారము కలిగి రోషము కలిగిన వాడై ఇశ్రాయేలుల పక్షము యుద్ధము చేస్తుండగా మీ ఆత్మ చేత నింపి ఇదిగో తండ్రి కాలగతులే మారిపోయినట్లుగా సూర్యుడు చంద్రుడు ఆగిపోయినట్లుగా మేము చూస్తున్నామయ్యా. ఒక నరుని వలనే ఇటు గొప్ప కార్యము జరిగిందని మేము చూస్తున్నాము, కానీ చూడనట్టి వారిగా, విననట్టి వారిగా, గ్రహించుచూ కూడా గ్రహించనట్టు వారిగా మేము ఉంటున్నాము తండ్రి. యెహోషువ జీవితమును మేము మాదిరిగా తీసుకున్నప్పుడు ప్రభువా ఎప్పటికీ కూడా ఇదిగో తండ్రి మేము అపజయం అనేది మా జీవితంలో చూడలేము నాయన. ఇదిగో విజయమునే పొందుకుంటాము, కానీ ప్రభువా ఎన్నో మార్లు మేము విజయమును పొందుకోవాలని ముందుకెళ్తుండగా అడ్డగించాలని చూస్తున్న ప్రతి విధమైన దురాత్మలు ప్రభువా మా ప్రార్థనలు మీ సన్నిధికి చేరకుండా ఆపివేస్తున్నాయేమో నాయన. వాటి యొక్క కుయుక్తులను నజరేయుడైన యేసు నామములో నీవు మాత్రమే లయము చేయుదువుగాక. మా పక్షమున నీవు మాత్రమే యుద్ధము చేయుదువుగాక. యుద్ధము యెహోవాదే అన్నట్లుగా భక్తులు పాడుకున్నట్లుగా ఇదిగో తండ్రి యుద్ధములు చేయువాడవు నీవే, మా పక్షమున పోరాడు వాడవు నీవే. ఇదిగో మా పక్షమున యుద్ధము చేయడానికి ఇదిగో నేను మనుష్య రూపమును మీరు ధరించుకొని దైవ స్వరూపమును విడిచిపెట్టి మానవాళిగా ఈ లోకములోనికి జన్మించి ప్రభువా మా కొరకు యుద్ధము చేయుటకు ఈ లోకములోనికి దిగవచ్చి వేసిన దేవా, ప్రాణము పెట్టేంతగా మరణము పెట్టేంతగా మా కొరకు యుద్ధము చేసిన దేవా, ఆ సిలువలోనే మాకు విజయమును చూపించిన దేవా నీకు స్తోత్రములు. మీరు సిలువలోనే మాకు విజయమునిచ్చారు, మీకు స్తోత్రములయ్యా. విజయము ఎక్కడ ఉందంటే ప్రభువా ఆ సిలువలోనే మా విజయము ఉన్నది. ఈ లోకములో ప్రభువా ఎన్ని యుద్ధాలు చేసినా అవి కొద్ది వరకే మాకు సంతోషాన్ని ఇస్తాయి, కొద్ది వరకే మాకు ఆనందాన్ని ఇస్తాయి ప్రభువా. ఇదిగో మా జీవితంలో నైనా మేము తండ్రి సాతానును జయించినట్లయితే నేను ప్రభువా జీవితాంతము ఇదిగో మేము విజయాన్ని చూస్తాము ప్రభువా. అట్టి విజయము చేత కూడిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి, దీవించండి నాయన. మీకు ఈ స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మా పక్షమును యుద్ధము చేయువాడవు నీవే, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చుదను అని మీ వాక్యములో వ్రాయబడినట్లుగా మీరు ఉత్తరం ఇచ్చినప్పుడే మేము విజయము పొందుకున్నట్లు ప్రభువా, మీరు మాతో మాట్లాడినప్పుడే మేము విజయం పొందుకున్నట్లు ప్రభువా. ఇదిగో మేము మాట్లాడాలంటే ప్రభువా, నీతో మాట్లాడాలంటే మేము ప్రార్థనలోనైతే ఏకీభవించి నీవు ఆత్మదేవుడవు కనుక మేము కూడా ఆత్మ పూర్ణులమై నీతో ఏకీభవించినప్పుడు మేము విజయమును పొందుకున్నట్లే స్వామి. అట్టి యొక్క ఆత్మ చేత మమ్మల్ని నింపండి ప్రభువా. దేవానికి స్తోత్రములు. మేము మందిరమునకు వచ్చిపోయి వారమే మాత్రమే ఉండకూడదయ్యా. నీ మందిరములో నైనా ప్రభువా మీ సన్నిధిని పొందుకొని మీ పరిశుద్ధాత్మను పొందుకొని మీతో మాట్లాడే అనుభవమును మాకు నేర్పించండి, మీతో ఏకీభవించే అనుభవము నేర్పించండి ప్రభువా. మీరు మాట్లాడితే మా జీవితాలు బాగుపడతాయ్యా. మీరు మమ్మల్ని దర్శిస్తే మా జీవితాలు నేను జయ జీవితమును పొందుకుంటాయ్యా. మీరు మాతో మాట్లాడండి. ఇదిగో మేము ఎప్పుడైతే నీ సన్నిధిలో మోకరిస్తామో, ఎప్పుడైతే నీ పాదాలు పట్టుకొని నీ దగ్గరకు వస్తామో అప్పుడే మా జీవితంలో విజయమును పొందుకుంటాము తండ్రి. ఇటు సత్యమును మేము తెలుసుకొని కూడా నీకు దూరముగా ఉంటున్నాము ప్రభువా. ఇదిగో తండ్రి ప్రభువా, అటైనా ప్రభువా మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను స్వామి. దేవా నీవు మాట్లాడితే నీకు ప్రార్థన చేస్తే ఇదిగో ప్రభువా రానైన వర్షం ఆగిపోతుంది. నైనా ఆగిపోయిన వర్షాన్ని నువ్వు రప్పించుటకు సమర్థుడవయ్యా. నీకు స్తోత్రములయ్యా. మనుష్యునికి ఎంత అధికారం ఇచ్చావో నేను ప్రభువా, ఒక మనుష్యునికి ఎంత అధికారం ఇచ్చావో నీ అధికారం అంతా మా దగ్గర ఉంచావు, కానీ వాటిని మేము వాడుకోలేకపోతున్నామయ్యా, వాటిని మేము పొందుకోలేకపోతున్నామయ్యా.
మీరు మమ్మల్ని దర్శించాలని, మాతో మాట్లాడాలని, మమ్మల్ని విజయోత్సవంగా ఊరేగింపు చేయాలని ఎంతగానో మీరు ఎదురు చూస్తున్నారు. కానీ మేము మీకు దూరముగా ఉన్నాము ప్రభువా. ఎదుగో ప్రభువా, మరలా మీరు మాతో మీ సేవకుని ద్వారా మాట్లాడి, ఎదుగో తండ్రి, నీ పాద సన్నిధికి వచ్చినట్లుగా, దైవ సన్నిధిలో మేము గడుపునట్లుగా, ఇదిగో ప్రభువా, నీ పాదములు పట్టుకొని ముద్దాడేటువంటి నేను అనుభవమును మీరు నేర్పించండి నాయన. మీకు ఈ స్తోత్రములు 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 నాయన. ఈ లోకంలో ఏదియో లేదయ్యా, అంతయో వ్యర్థమే వ్యర్థమే అని నేను ప్రభు మీ భక్తుడు రాసినట్లుగా, ఇదిగో ప్రభువా, లోకము వైపు చూడకుండగా, లోక మాలిన్యము మమ్మల్ని అంటుకొనకుండగా ప్రభువా, మమ్మల్ని ఒక ప్రత్యేక పరిచి నీ మందిరంలో నివసించినట్లుగా నీవే మమ్మల్ని అందరినీ ఏర్పరచుకున్నావయ్యా. నీవు ఏర్పరచుకోకపోతే, నీ ప్రణాళిక మా మీద లేకపోతే ఈరోజు మేము మీ సన్నిధిలో నిలిచి ఉండేవారము కాదయ్యా. ఈ విషయాన్ని మేము మనసులో పెట్టుకొని ప్రభువా, ఇదిగో నువ్వు నన్ను పిలుచుకున్నావు, నీ చిత్తము నా పైన ఉన్నది, నీ ప్రణాళిక నా పైన ఉన్నదని మీ సన్నిధిలో ప్రభు ఎదిగే భాగ్యము దయచేయండి అయ్యా. ప్రార్థన జీవితము దయచేయండి, ప్రార్థన జీవితము దయచేయండి. ప్రార్థనే ఆయుధముగా మా జీవితాల్లో మలుచుకున్నట్లుగా నీ కృపను ప్రసాదించండి, ప్రసాదించండి, ప్రసాదించండి. నేను అట్టి ఆత్మ చేత ప్రతి ఒక్క బిడ్డని నింపి, నీవే ప్రభువా తండ్రి, ప్రతి ఒక్క బిడ్డని నింపి మహిమను పొందుకొందువుగాక. ఈ యొక్క ప్రార్థనలో విజయము ద్వారా అనేక మంది బిడ్డలు నీతో ఏకీభవించినట్లుగా, ప్రార్థనలో ఏకీభవించినట్లుగా ఈరోజు మీరు ఎందుకు మాట్లాడారో మాకు తెలియదు. కానీ ప్రభువా, ఒకవేళ మేము అందరము కూడా మీకు దూరముగా ఉన్నామేమో, ప్రార్థన జీవితము లేక ఇదిగో మీకు దూరముగా ఉన్నామేమో తండ్రి, మేము మమ్మల్ని అందరినీ దగ్గరికి పిలుచుకోవడానికి, నీతోనైనా మేము మాట్లాడడానికి నువ్వు ఇష్టపడుచున్నావు. కనుకే ఈరోజు మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభువా. మీకు ఈ స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా. ఈ యొక్క వాక్యమును మేము మనస్సులో నింపుకొని ప్రభువా, ఈ వాక్యాన్ని అనుదినము ధ్యానము చేసుకుంటూ ప్రభువా నీ సన్నిధిలో ఎదుగునట్లుగా బలమైన ఆత్మ చేత నింపి మహిమ పొందుదువుగాక. దేవానికి స్తోత్రములు నాయన. కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డని నీ ఆత్మ చేత నింపి, నేను ప్రభువా నీ మహిమ చేత నింపి, నీ ప్రభావము చేత నింపి, నీ సన్నిధిలో ఒక్కొక్క బిడ్డ బలమైన పాత్రలుగా వాడబడినట్లుగా అట్టి ఆత్మ చేత నింపి బలము పొందుకొనున్నట్లుగా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము నాయన. కూడి ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఈ ప్రార్థన విజయము ద్వారా అనేక మంది మారు మనసు రక్షణను పొందుకొని, ఇదిగో ఇంకా వారి ఆత్మీయ జీవితంలో బలమును పొందుకొని ప్రభువా, ప్రార్థనలో ఎక్కడ విజయము దొరుకుతుందంటే ప్రార్థనలో మాత్రమే విజయమును పొందుకుంటామని మేమందరము తెలుసుకొని ప్రభువా, ప్రతిరోజునైనా నీ కొరకు సమయం మా కొరకు మేము సమయమును కేటాయించుకొని నీతో ఏకీభవించుటకు నీ కృపను ప్రసాదించి మహిమను పొందుకొనుమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనము ప్రార్థన చేసినట్లు మన ప్రార్థనల్ని దేవుడు ఆలకించునుగాక. ఆమేన్. వాక్యము స్థిరపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూర్చుందామండి. ఇంకొక 5 నిమిషాల్లో కార్యక్రమం అంతా ముగించబడుతుంది. నేను ఒక పాట పాడుచూ ఉండగా ఈ పరిచర్య కొరకు కానుకలు సమర్పించుకుందాం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. మేలు చేసినావు మహోన్నతుడా నీవు, దయగల ప్రభువా నీ కృపలోనే నడవాలని, నీ దయలోనే బ్రతకాలని, నీ కృపలోనే నడవాలని, నీ దయలోనే బ్రతకాలని, మేలు చేసినావు మహోన్నతుడా నీవు, జాలి చూపినావు దయగల ప్రభువా.